హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కులస్తుల సోదర సోదరీమణులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీకు 70% సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది. తిరిగి మీరు 30% చెల్లిస్తే సరిపోతుంది. ఈ సబ్సిడీలో భాగంగా బైక్స్ని కానివ్వండి, ఆటోలని, ప్యాసింజర్ ఆటో కానివ్వండి, గూడ్స్ ఆటోని కానీ మీరు పొందేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ యొక్క లోన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, అదేవిధంగా చివరి తేదీ ఎప్పటి వరకు అవకాశం ఉంది అనేటటువంటి పూర్తి వివరాలనైతే నేను మీకోసం ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తున్నటువంటి సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఈ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది. దీనిపైన మీరైతే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధమైనటువంటి పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ గ్రీన్ కలర్లో ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన మరలా క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు ప్రకారము దరఖాస్తుదారుని పేరు, మీ యొక్క పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇవ్వండి. ఈ విధంగా పేరు ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డు నెంబర్ని కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే లోడింగ్ తీసుకొని మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్ అనేది ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే లబ్ధిదారుని రకము ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ సహాయ రకము, ఆర్థిక సహాయ రకము బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెక్టార్, ఇందులో 2 సెక్టార్స్లో మీరు లోన్స్ని పొందేటటువంటి అవకాశం ఉంది. ఇందులో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో స్కీమ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈవీ 3 వీలర్ గూడ్స్ వెహికల్ అవైలబుల్లో ఉంది. ఈవీ 3 వీలర్ ప్యాసింజర్ వెహికల్ కూడా అవైలబుల్లో ఉంది. ఈవీ 2 వీలర్ బైక్ కూడా అందుబాటులో ఉండడం అయితే జరిగింది. ఇందులో మీకు ఏది కావలిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే దాని యొక్క వాల్యూ అనేది కూడా ఇక్కడ 3 లక్షల రూపాయలు అనేది రావడం అయితే జరిగింది. 3 లక్షల రూపాయలలో 70% అంటే 2,10,000 రూపాయలు అనేది మీకు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. తిరిగి మీరు 90,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అది కూడా ఈఎంఐ పద్ధతిలో చెల్లించుకోవచ్చు. ఈ విధంగా ఈ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గో అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన మీరు క్లిక్ చేసినట్టయితే మరొక పేజ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ముందుగా ఈ యొక్క పూర్తి అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి ధృవపత్రాలు ఏమేమి ఉండాలి అంటే మీకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది మీ వద్ద ఉండాలి. దానితో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి పాన్ కార్డ్, అదేవిధంగా మనకి ఉండాల్సినటువంటి రేషన్ కార్డు కూడా ఉండాలి. దానితో పాటుగా మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ అనేది కూడా మీరైతే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఆ తర్వాత ఇక్కడ బెనిఫిషరీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి, పాన్ కార్డ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఫ్రంట్ కాపీ అండ్ బ్యాక్ కాపీ మీరు అప్లోడ్ కూడా చేయవలసి ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఈ బాక్స్ల పైన టిక్ మార్క్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేసుకున్నట్టయితే మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అన్నీ సరిగ్గా ఉన్నట్టయితే కింద
సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రింట్అవుట్ని మీరు జిరాక్స్ తీసుకొని దానికి ఇందాక నేను చెప్పినటువంటి ప్రతి డాక్యుమెంట్ని జిరాక్స్ జత చేసి మీరు ఈ యొక్క సెట్ని మీరు ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. ఈ విధంగా చేసినట్టయితే ఈ బైక్ కానివ్వండి, ఆటో వెహికల్స్ కానివ్వండి, ఖచ్చితంగా మీకు వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు యూజ్ఫుల్ కంటెంట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.